ఇవాళ శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్న ప్రముఖులందరికీ నమస్కారం. నాకు మండలి వెంకటకృష్ణారావు గారి గురించి ఎందుకంటే నేను రాయలసీమ ప్రాంతం నుంచి బయట ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాను కాబట్టి వారి గురించి నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. దివిసీమ ఉప్పెన సమయంలో వారు చేసిన సేవలకు గాను ప్రజలు వారిని దివిసీమ గాంధీగా గుర్తించారు. ఇంతవరకే తెలుసు. కానీ ఇప్పుడు వస్తూ చూస్తూ ఉంటే ఒక వ్యక్తిలో ఇంత బహుముఖ ప్రజ్ఞా పాఠవాలు ఉంటాయా? తన జీవితం యవ్వన దశ నుంచి చరమాంకం వరకు ఇన్ని విజయాలు సాధించగలరా? ప్రజల్లో ఇట్లా సుస్థిర స్థానం సంపాదించుకోవాలంటే ఈ రకంగా జీవించాలా అని సమకాలీన రాజకీయాల్లో అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తిత్వం మండలి వెంకటకృష్ణారావు గారు. 16 ఏళ్ల వయసులో మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో స్వాతంత్ర సమర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం, 26 సంవత్సరాల వయసులోనే మద్రాసు రాష్ట్రంలో రాజాజీ గారి ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు విద్యాశాఖ మంత్రిగా కావడం, అది ప్రధానంగా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత, మన స్వాతంత్రం రావడానికి ముందు ఒక మెగాల విద్యా విధానాన్ని తీసుకొచ్చి మనలో ఒక బానిస మనస్తత్వాన్ని చూపించి భారతీయులు అంటే దేనికి చేతగారి వారు, అసమర్థులు అనే భావన తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన బ్రిటిష్ వాళ్ళు వారసత్వంగా మనకి వదిలిపోయిన విద్యా వ్యవస్థను తీసుకొని దాన్ని సంస్కరణ తీసుకొచ్చి విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చే ఒక బాధ్యతని 25 సంవత్సరాల వయసులో తీసుకోవడం చిన్న విషయం కాదు. దాని తర్వాత 1957లో పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికలు కావడం, తర్వాత మన రాష్ట్రానికి వెనక్కి వచ్చి 62లో మళ్ళీ శాసనసభ్యులుగా ఎన్నిక కావడం, మళ్ళీ 67లో పార్లమెంట్ చూశాను, అసెంబ్లీ చూశాను, సరే గ్రామాలు కూడా చూద్దామనే ఉద్దేశంతో మళ్ళీ జిల్లా పంచాయత్ అధ్యక్షులుగా ఆనాడు మచిలీపట్నం జిల్లాకి, కృష్ణా జిల్లాకి అధ్యక్షులుగా కావడం, తర్వాత 1972లో ఎప్పుడో ఉమామేశ్వర గారు చెప్తున్నారు, ఒక అసెంబ్లీకి ఇండిపెండెంట్ గా గెలవడం అనేది ఎంత కష్టమైన పనో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటిది ఇండిపెండెంట్ గెలవడం, తర్వాత తన మార్క్ని ప్రతి చోట వదిలే ప్రయత్నం మండలి బుద్ధప్రసాద్ గారు చేస్తా వచ్చారు. వారు చూడని బాధ్యత లేదు, కానీ ఆ స్థాయి నుంచి 26 ఏళ్ల వయసు నుంచి మంత్రిగా బాధ్యత చేపట్టి చివరి దాకా 1925 దాకా ఏదో ఒక చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తూ అంత నిరాడంబరంగా ఉండడం, వ్యక్తులతో మమేకం కావడం, వారి మధ్య ఉంటూనే వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం ఒకటైతే, రెండో కోణం ఏంటంటే వారు తెలుగు భాష కోసం, తెలుగు భాష పరిరక్షణ కోసం చేసిన కృషి తెలుగు జాతినంత వరకు మర్చిపోకూడదని, అది అజరామరంగా ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. వారు ఇచ్చిన ప్రతి మంత్రి శాఖను, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు, మత్స్య శాఖ మంత్రిగా చేశారు, సహకార శాఖ మంత్రిగా చేశారు, బీసీఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు, ఇంకా చాలా శాఖల మంత్రిగా చేస్తున్నారు. బుద్ధప్రసాద్ గారికి ఐడియా ఉండాలి. అన్ని శాఖలకు ఇచ్చిన ప్రతి శాఖకు వారు న్యాయం చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ కాకుండా ఒక సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ కలిగిన నాయకుడు ఏ రకంగా ఉంటారో వారు దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో అంత పెద్ద ఎత్తున ఉపద్రవం వచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నప్పుడు వారి మధ్య ఉంటూ ప్రజల కోసం వారు అందించిన సేవలు కూడా అదే రకంగా చూడాలి. అంటే బహుముఖ కోణాలు, అనేక కోణాలని వారు స్పృశించారు తన జీవితంలో. ఒక రాజకీయ నాయకుడిగా, స్వతంత్ర సమర యోధుడిగా, రాజకీయ నాయకుడిగా, పార్లమెంటేరియన్ గా, ఒక అసెంబ్లీ శాసనసభ్యుడిగా, జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, అదేవిధంగా అనేక శాఖలను, మంత్రిత్వ శాఖల్ని నిర్వహించిన నాయకుడిగా, అది అన్ని కాకుండా ఉపద్రవం వచ్చినప్పుడు కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండే సేవకుడుగా అనేక రకాలైన వారి జీవితంలో పాత్రలను పోషించారు. అటువంటి నాయకుడి శత జయంతి ఉత్సవాల్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వారి విగ్రహాన్ని కూడా ఇవాళ ఆవిష్కరించడానికి మండలి బుద్ధప్రసాద్ గారు కారణమైతే పర్యాటక శాఖ మంత్రిగా ఉంటూ సాంస్కృతిక శాఖ మంత్రి ఉన్న కందెల దుర్గేష్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమంలో ఒక అతిథి ఏ రకంగా ఉండాలంటే మనం ఆలోచిస్తే మండలి వెంకటకృష్ణారావు గారి లాంటి నాయకుడి శత జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఉండాల్సిన వ్యక్తి అంటే నాకు తెలిసి ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో భూతత్వం పెట్టి చూసినా వినిపించే ఒకే ఒక పేరు వెంకయ్య నాయుడు గారు. అటువంటి అంటే తెలుగు వారైతే ఎట్లా చేశారో నిరంతరం జన్మభూమి గురించి కానీ, లేదా కన్న భాష గురించి కానీ, మాతృభాష గురించి కానీ వారు సరళమైన మతాల్లో చెప్తూ దాన్ని ఇవాళ మన ఈ యుగానికి కాకుండా రాబోయే తరాలకు కూడా వారి దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా దాన్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను మండలి బుద్ధప్రసాద్ గారికి, అదేవిధంగా
తెలుగు విశ్వవిద్యాలయం వారికి అధికార భాషా సంఘం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి.